హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చామంతి మదర్ ప్లాంట్ నుండి కొన్ని కటింగ్స్ని అయితే తీసుకున్నాను కదండి. కొన్ని కటింగ్స్ తీసుకొని కొన్నిటినేమో ఇసుకలో పెట్టాను, కొన్నిటినేమో డైరెక్ట్ మనం ఇది సాయిల్ ఉంటుంది కదా, మనం మొక్కలకి ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో నార్మల్ గార్డెన్ సాయిల్లో పెట్టాను. వాటికి రూట్స్ అనేది ఎలా వచ్చినాయో అవి నేను ఆల్రెడీ తీసి మీకు ఒక వీడియోలో కూడా చూపించానన్నమాట. వాటిని మళ్ళీ నేను రీపాట్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత ఇది నా చామంతి మొక్కల అప్డేట్ అండి. ఈ కుండీలో ఉన్న మొక్క అయితే సరిగా రావట్లేదనమాట. మిగతావన్నీ బాగానే వస్తున్నాయి కానీ అయితే ఇప్పుడైతే బాగానే ఉంటాయండి మనకు చామంతి మొక్కలు అనేది. కానీ సీజన్ వచ్చేప్పటికి బాగా పెస్ట్ అనేది అటాక్ అవుతుందనమాట. నల్లదోమ ఇంకా మిల్లీ బగ్స్ అలాంటివి బాగా వస్తాయి. నవంబర్, డిసెంబర్ ఆ నెలలో బాగా రావటంతో ఈ మొగ్గలు అనేది అసలు విచ్చకుండానే అవి మొత్తం మాడిపోయినట్టు ఉంటాయి. అలా కాకుండా మనం కొన్ని ద్రావణాలని ఇప్పటి నుంచే మనం తయారు చేసి ఇచ్చినట్లయితే చామంతి మొక్క అనేది పువ్వులు బాగా పూస్తాయండి. కిచెన్లో దొరికే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాని నుండి ఒక మంచి చక్కటి ద్రావణాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. నేను 1 ఇంచు వరకు ఉండే దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని కాస్త కచ్చాపచ్చాగా దంచి దానికి 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత ఒక గ్లాసులోకి కానీ ఒక మగ్గులోకి కానీ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం కొంచెంగా ఇస్తే సరిపోతుంది. ఇది మనం డైల్యూట్ చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మొక్కకు అంటే కుండీలో నుండి బయటికి రాకుండా ఆ మొక్క పీల్చుకునేలా కుండీలోనే ఈ ద్రావణం అనేది నిలబడి ఉండేలా కొంచెం కొంచెంగా ఇచ్చుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా ఇచ్చిన తర్వాత ఇప్పటి నుండి మనం ఇలాంటివి చేయడం వలన సీజన్ వచ్చేప్పటికి కొంచెం పెస్ట్ అనేది అయితే మనం చాలా వరకు అరికట్టుకోవచ్చండి. అప్పుడు పువ్వులు బాగా పూస్తాయి సీజన్ టైంకి. ఇంకా ఈ మిల్లీ బగ్స్ కానీ నల్లదోమ కానీ ఇలాంటివి అటాక్ చేయవన్నమాట. ఇప్పటి నుండి ఈ ద్రావణాన్ని ఇవ్వడం వలన మనకు సీజన్ వచ్చేప్పటికి ఈ మొక్కలు అనేది చాలా బాగా వస్తాయండి. ఈ ద్రావణాన్ని నేను నెలకొకసారి తప్పకుండా ఇస్తానన్నమాట. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.